మన ఆలోచనలు ఎప్పుడు రాబోయే భవిష్యత్తు వైపు పరిగెత్తాలి, కానీ మనతో కలిసి నడవని గతం కోసం వేచి చూడొద్దు. జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు చాలా పాఠాలు నేర్పిస్తాయి. ఆ పరిస్థితులే గురువులుగా చాలా విషయాలు మనకు అర్థమయ్యేలా చేస్తాయి. ఎదురు దెబ్బ తగిలిన మళ్ళీ ఎలా పైకి లేవాలో చెబుతాయి. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. జీవితంలో రెండు విషయాలు మాత్రం గొప్ప గుణపాఠాలు నేర్పుతాయి. అందులో ఒకటి ఓటమి అయితే రెండోది కష్టాలు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఎలా ఆలోచిస్తారో, ఎలా ముందుకు వెళ్తారనే విషయాలపైనే భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. నీకు జరిగిన చెడు గురించి ఎప్పుడు ఆలోచించకు, ఎందుకంటే జరిగిన మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని నేర్పిస్తుంది. ప్రశ్న ఏదైనా ప్రేమతో బదులిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం ఆనందంగా ఉంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడు ఎవడు ఆలోచించడు, నీ పలకరింపుని మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. అది మనిషి స్వభావాల గుణం. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెప్తాయి మనం చూసే చూపు చెబుతుంది మన ఉద్దేశం ఏమిటో. మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో. మన వినయం చెబుతుంది నేర్పిన విద్య ఎలాంటిదో. ఎదుటి వారిని బట్టే మనం ఇచ్చేది మనకు దొరికేది ప్రేమో అనుభవమో అని తెలుస్తుంది. నువ్వు ఏది ఆశించకుండా ఇస్తే అది ప్రేమ. ఎదుటివారు ఏది ఆశించి వదిలించుకుంటే అది అనుభవం. ఇక్కడ రెండు గొప్పవే. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయాన్ని కోల్పోతావు, భయపడితే బానిసగా మారిపోతావు. బలహీనంగా ఉంటే భారంగా మారుతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు. జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఒక పరీక్ష. ఎవరి ప్రశ్నపత్రం వారిదే. నీ ప్రశ్నపత్రానికి జవాబు ఇస్తే గెలుస్తావు.
ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నీ జీవితం ఆనందంగా ఉంటుంది. వెలుగులో ఉండడానికి ప్రయత్నం చేయి. చీకటి అనేది నీడలా నీ వెనక్కి వెళ్ళిపోతుంది. పరిస్థితులను బట్టి మారాలి, కానీ నిన్ను నువ్వు కోల్పోయేంత మారకూడదు. నువ్వు అనుకున్నది సాధించడానికి నీలో ధైర్యం ఉంటే చాలు. నీ వెనుక సైన్యమే ఉండాల్సిన అవసరం లేదు. గొప్ప వ్యక్తివి కావాలంటే అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి. నువ్వే ఎప్పుడు కరెక్ట్ అనుకుంటే జీవితం నుంచి నువ్వు ఏమీ నేర్చుకోలేవు. ఓపికగా ఉండు. జీవితంలో గొప్ప మలుపులు ఎప్పుడు ఊహించకుండానే జరిగిపోతుంటాయి. నీ లైఫ్లోని ఏ రోజు గురించి బాధపడకు, ఎందుకంటే మంచి రోజులు సంతోషాన్ని ఇస్తాయి, చెడ్డ రోజులు అనుభవాన్ని ఇస్తాయి. చెత్త రోజులు పాఠాన్ని నేర్పిస్తాయి, అలాగే గొప్ప రోజులు జ్ఞాపకాలుగా మారుతాయి. పీడించే గతాన్ని, బాధిస్తున్న వర్తమానాన్ని చూసి తల దించుకుని ఆగిపోకు. ఒక్కసారి తలెత్తి భవిష్యత్తు వైపు చూడు. నువ్వు సాధించబోయే విజయాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. చప్పట్లు కొట్టే చేతులకు అలుపు వచ్చేలాగా ఉండాలి నీ గెలుపు.